2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రతి తండ్రి కొన్ని విషయాలు మాత్రం డెఫినెట్‌గా ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు గమనించాల్సినటువంటి అవసరం, బాధ్యత 2 ఉన్నాయి. అంటే వాళ్ళ మీద అనుమానం పెంచుకోమని చెప్పేసి చెప్పటం మన ఉద్దేశ్యం కాదు. కానీ మన పిల్లల్ని వేరే వాళ్ళు చెడగొట్టి ట్రాప్ చేసేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. బట్ అప్పుడు మాత్రం డెఫినెట్‌గా తెలుసుకోవాలి. ఎందుకు అనంటే మనం అల్లరి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాము. మనకు చాలా ఆశలుంటాయి. మనం ఇది చేయాలనుకునో లేదంటే ఆడపిల్ల విషయంలో ఎవరికైనా సరే ఎలా ఉంటుంది అనంటే మనం అల్లరి ముద్దుగా పెంచుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటాము. ప్రతి విషయంలోనూ నేర్చుకుంటాము. ఒక తండ్రి అక్కడ మాత్రమే సొసైటీని చదవటం స్టార్ట్ చేస్తాడు. ఎలా బతకాలో, కొత్తగా ఎలా బతకాలో, గౌరవంగా ఎలా బతకాలో నేర్చుకోవటం స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి మన ఇంట్లో పిల్లల్ని వేరే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనంటే అది ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజు గారు. మన ఇంట్లో కూతుర్ని వేరే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు ఎలా అర్థమవుతుంది? అప్పుడు ఇంట్లో ఉన్న మన అమ్మాయి బిహేవియర్ అసలు ఏ ప్యాటర్న్‌లో ఉంటుంది అసలు జనరల్‌గా? మీరు ట్రాప్ అని ఎలా అంటారు? లవ్ కూడా ఉంటది కదా! అని చెప్పేసి. ఆహా! లవ్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. దానికి వేరే వీడియో ఉంటుంది. ట్రాప్ ఈస్ ఎ ట్రాపింగ్ దట్స్ ఇట్. నాగరాజు గారు, తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న సంబంధం, లేకపోతే తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది ఒక అంతర్లీనంగా అర్థం చేసుకుంటే తప్ప బయటికి వెలుగులోకి రాదండి. బయటకు చూడడానికి ఏదో వ్యక్తులు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది తప్పించి అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా తండ్రి మీద ఉంటుంది. తన కూతురి యొక్క మానసిక, శారీరక, బిహేవియర్లో ఉన్న మార్పులు, కమ్యూనికేషన్స్ మార్పులు, తను ప్రవర్తిస్తున్నటువంటి తీరు, తను కంప్లీట్‌గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తన బిహేవియర్‌లో ఏదైతే గమనించిన మార్పులు, ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకుంటాను. ఇది కాస్త ఇండికేషన్‌గా ఉండే అవకాశం ఉంటుంది. కొంత ప్రయత్నం నేను లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దీనికన్నా ముందు ఒక విషయం నేను మీకు తెలియపరుస్తాను నాగరాజు గారు. చిన్నప్పుడు మన పుస్తకాలు నాగరాజు గారు కొన్ని నీతి సూత్రాలు, నీతి కథలు కూడా ఉండేటివి. ప్రతి చదువుకున్నాం ఒకప్పుడు కూడా. ఇప్పుడు దురదృష్టవశాత్తు అటువంటి కథలు మన యొక్క పుస్తకాలు లేకపోవడం మనం కూడా తెలుసుకోలేకపోతున్నాం. చిన్నప్పుడు మనకు కథ ఉండేది. అదే శకుంతల కథ. ప్రతి ఒక్కరు తెలుసు కూడా. మహాభారతంలో ఆదిపర్వంలో కథ ఉంటుంది. దుష్యంతుడు, శకుంతల వాళ్ళ యొక్క గాంధర్వ వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకోవడం. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని గాంధర్వ అంటే దుష్యంతుడిని ఎలా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పి మనం ఎంతసేపు ఆ కోణంలో చూస్తాం. కానీ కన్వ మహర్షి తన కూతుర్ని ఎలా పెంచుకున్నాడు, ఆ కన్వ మహర్షి తన కూతుర్ని ఎలా ప్రేమను పెంచుకున్నాడు, తండ్రి లేనప్పుడు శకుంతల ఆ అబ్బాయి యొక్క లవ్ ట్రాప్లో ఎలా పడింది, దుష్యంతుడైన మహారాజు వచ్చి తన కూతుర్ని ఎలా ట్రాప్ చేశాడు, ఆ ట్రాప్లో తన కూతురు ఎలా అందులో ఇరుక్కుపోయింది, ఆ తర్వాత ఆ కూతుర్ని తన ఇష్టమైన వ్యక్తితో ఎలా పెళ్లి చేసే విషయం ఏదైతే ఉందో అది నిజంగా సైకాలజీ కంటెంట్లో చెప్పాలంటే ప్రతి ఒక్క అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనం తీసుకోగలిగితే ఈరోజు తండ్రి తన కూతురుతో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడు అందులో. అది మనం అర్థం చేసుకోగలిగితే ఇది మహాభారతంలో ఆదిపర్వంలో ఉన్న కథ అనమాట. కన్వ మహర్షి వృత్తాంతం ఉంటుంది, శాకుంతల వృత్తాంతం. రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది దాని మీద. గుణశేఖర్ సినిమా కూడా తీశారు దాని మీద. అద్భుతమైన కథ ఇది. అంతసేపు కూడా అయితే ఆ కథలో లవ్ ట్రాక్ మాత్రం కనిపిస్తుంది కానీ తండ్రి కూతురు యొక్క బంధం మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది నాగరాజు గారు. కానీ కన్వ మహర్షి తన ఎక్కడో వేరే కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత తన ఇంటికి వస్తాడు. వచ్చేటప్పటికి అప్పటి వరకు ఉన్నటువంటి కూతురు తనలో ఉన్న మార్పులు గమనిస్తాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తన ఆటలు పాటలు, తన మిత్రులతో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి సంభాషణ విధానం ఎలా బిహేవియర్ ఉంటుందో ఆ బిహేవియర్ అంతటిని అబ్జర్వ్ చేస్తాడు. ఆయన యోగి మహర్షి కాబట్టి తను వెంటనే దివ్యదృష్టితో చూశాడు. తన కూతురు వేరే వ్యక్తిని ఇష్టపడిందని తెలుసుకోగానే ఇమీడియట్గా దివ్యదృష్టితో గమనించి తన కూతురు అమ్మ నువ్వు వేరే వ్యక్తితో నువ్వు ప్రేమలో పడ్డావు కదా, నువ్వు మ్యారేజ్ కూడా అయింది కదా అని చెప్పి ఆ వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు కన్వ మహర్షి తన కూతురున్న శాకుంతలతోటి. ఆ ఘట్ట ఇటు వృత్తాంతం ఇప్పుడు మనకు అవసరం కూడా. ప్రతి తండ్రి తెలుసుకోవాల్సింది కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్య విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. అందులో ప్రధానంగా తన కూతురులో ఉన్నటువంటి బిహేవియర్లో మార్పు. ఎలా మార్పు ఉంటుంది అంటే అప్పుడు కాలం వేరు, ఇప్పుడు మోడర్న్ అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారు నేను చెప్తాను. ఎంతో కలివిడిగా అందరితో తిరుగుతూ ఉన్నటువంటి అమ్మాయి ఒక్కసారి ఏకాంతంగా మిగిలిపోతుంది. అంటే తనతో పాటే తను గడుపుతుంది తప్పించి అందరితో కలివిడిగా ఉండే ప్రయత్నాన్ని దూరం చేసుకుంటుంది. తల్లితో కావచ్చు, తండ్రితో కావచ్చు, బ్రదర్తో కావచ్చు, పిన్నమ్మలతో కావచ్చు, పెద్దమ్మలతో కావచ్చు, కాస్త దూరంగా ఎడంగా ఉంటూ తన రూమ్లో తను ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. తన ఫోన్తో తను ఎక్కువ కాలం గడుపుతున్నటువంటి ఏదైతే అంటే భోజనం చెప్పేటప్పుడు భోజనం పిలవడానికి భోజనానికి వచ్చినా సరే ఆ భోజనం ద్వారా తినకుండా ఆ ముద్దలు ఏదో పెడుతుంది కానీ ఏదో ముభావంగా తింటుంది తప్పించి అడిగితే అక్కడ 3 స్వింగ్స్ అంటారు. అంటే 3 స్వింగ్ అయిపోతుంది. చిరాకు పడడం,
అసహనం, కోపం ఇటువంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అమ్మాయి వేరే వ్యక్తి యొక్క ట్రాప్‌లో ఉందని తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ నాగరాజు గారు. అంటే తన బిహేవియర్‌లో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ గాని అమ్మాయి యొక్క బిహేవియర్‌లో గమనిస్తున్నట్లయితే తప్పనిసరిగా అమ్మాయి ఎవరో ఒక వ్యక్తి యొక్క ట్రాప్, ఇట్స్ నాట్ ఎ లవ్, ట్రాప్‌లో ఉందని అర్థం చేసుకోవచ్చు. ట్రాప్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి కూడా మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం నాగరాజు గారు. సో అమ్మాయి ట్రాప్‌లో పడింది, ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఫోన్‌లో ఉన్నటువంటి ఏదైతే ఇంతకుముందు అమ్మతో కూర్చొని చేసినటువంటి ఫోన్ మీట్, అంటే ఫోన్‌లో ఏదైనా చేసుకోవడం చాటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు సీక్రెసీగా ప్రైవేట్‌గా చేసుకోవడం, తర్వాత చేసిన తర్వాత అవి డిలీట్ చేసేయడం కూడా ఇమ్మీడియట్‌గా. అవి ఏదైతే చాటింగ్ చేస్తుంటుందో మళ్ళీ తన యొక్క బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే ఎవరైనా చూస్తున్నారేమని చూస్తూ మాట్లాడడం, బెడ్రూమ్లో చాటుగా వెళ్ళిపోవడం, లైట్లన్నీ ఆఫ్ చేసుకుంటూ బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆ మొబైల్తో మిడ్ నైట్ ఎప్పుడో 10, 11, 12 గంటలప్పుడు కూడా ఆ ఫోన్ చూస్తూ ఆ చాటింగ్ చేసండి మొత్తం చాట్ లిస్ట్ అంతా కూడా డిలీట్ చేయడం, ఈ విషయాలు ఎక్కువగా అమ్మాయి చేస్తుంటుంది ఫోన్తో ఉన్నటువంటి బిహేవియర్. తర్వాత కమ్యూనికేషన్ బిహేవియర్ కూడా ఒకటి ఉంటుంది. కమ్యూనికేషన్స్ ఇంకెవరితో కూడా మాట్లాడడం కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఏదైనా వెళ్దామంటే కూడా నేను రాను. అప్పుడు ఇంతకు ముందు అందరికన్నా ముందే డ్రెస్ వేసుకుని బయలుదేరుతున్న అమ్మాయి ఇప్పుడు రావడానికి కూడా ఇష్టపడడానికి అవాయిడ్ చేస్తూ ఉంటుంది. నేను ఒంటరిగా ఉండడానికి, అదేవిధంగా ఫోన్స్లో కూడా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇది ఒక బిహేవియరల్ మార్పులో మనం చెప్పొచ్చు నాగరాజ్ గారు. దీంతో పాటు నాగరాజ్ గారు మరో పాయింట్, తన యొక్క లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్లో కూడా మార్పు వస్తుంది. అప్పటి వరకు కూడా తను వేసుకున్నటువంటి డ్రెస్, లుకింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కాస్త కేర్ తీసుకోవడం, నీట్గా మరి కాస్త మేకప్ అవ్వడం, అద్దం ముందు ఎక్కువసేపు గడవడం, అదేవిధంగా తన బ్యూటీకి సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో పర్చేజ్ చేసేటప్పుడు కూడా కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఎక్స్ట్రా ఐటమ్స్ పర్చేజ్ చేయడం. అద్దం ముందు ఎక్కువసేపు ఒక అమ్మాయి గడుపుతూ ఉందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ సింబాలిక్ అండి. చిన్నప్పుడు అద్దం ముందు నిలబడే అలవాటు ఉంటుంది తను చూసుకోవాలని చెప్పి, కానీ ఒక ప్రత్యేకమైన వయసు వచ్చిన తర్వాత, ఒక టీనేజ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఎక్కువసేపు అద్దం ముందు నిలబడి ఎక్కువసేపు బాగా అందంగా తయారవుతుంది, డ్రెస్ లుక్ మారుస్తుంది, హెయిర్ స్టైల్ మారుస్తుంది. తనలో ఉన్నటువంటి ఏవైతే మార్పులు గమనిస్తున్నామో ఈ మార్పులు వస్తున్నాయి. అమ్మాయి బయటికి వెళ్ళడానికి హుషారుగా, ఎప్పుడు మార్నింగ్ టైం అవుద్దా, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేవనట్టు అమ్మాయి కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఎప్పుడు తొందరగా టైం అవుద్దా బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా కానీ అంటే తన యొక్క మూమెంట్స్లో హడావుడి, స్పీడ్నెస్ కనిపిస్తుంది. ఇలాంటివి కనిపిస్తున్నాయంటే తప్పనిసరిగా అమ్మాయి ట్రాప్లో పడింది. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మూడ్ అప్సెట్లో రావడం, అంటే బయట ఏదో జరిగింది, ఆ మూడ్ని అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇంట్లోకి వచ్చేసరికల్లా మూడ్ అప్సెట్ అవ్వడం, భోజనం చేయకపోవడం, ఇతరత్ర వ్యవహార కార్యక్రమాల్లో నైట్ టైం కూడా చాలా అప్సెట్గా, లోన్లీగా, అంటే కంప్లీట్గా మారిపోవడం. ఇంటికి వచ్చింది మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా, ఎంత అందంగా తయారై వెళ్ళినటువంటి అమ్మాయి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత తనలో కంప్లీట్గా మార్పులు వచ్చేసి ఒక్కొక్కసారి నైట్ టైం నిద్ర పట్టకుండా మిడ్ నైట్ లేచి తిరగడం, ఇట్లాంటి బిహేవియర్ మార్పు కూడా అమ్మాయిలో ఏదో ట్రాప్లో పడింది అని అర్థం. లవ్లో పడే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉండదు. లవ్కి ట్రాప్కి చిన్న సన్నటి ఒక తెర ఉంటుంది. ఆ సన్నటి తెర ఏంటంటే ఎలా ఉంటుందంటే ఆమె ఏదో ఒక భయాందోళనకు లోనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక భయాందోళన, ఏ ఫోన్ వచ్చినా భయం, ఏం చెప్పాలో భయం, ఎవరితో ఎలా మాట్లాడాలో భయం, చిన్న వాటి కూడా భయపడి, ఇంట్లో కాలింగ్ బెల్ నొక్కితే కూడా, కాలింగ్ బెల్ సౌండ్ వస్తే కూడా టక్కన భయపడిపోవడం, అమ్మాయిలు ఒక్కసారి వణుకు పుట్టించేసి. కొంతమంది సున్నితమైన ఉంటారు ఏంటంటే ఒక్కోసారి సందర్భాల్లో ఫిట్స్ వచ్చే మార్పులు కూడా ఉంటాయి. బిగ్గరగా ఏడుస్తుంటారు, బిగ్గరగా అరుస్తుంటారు, ఏ చిన్న విషయానికి కూడా ఒక సైకిక్గా, ఒక ప్యానిక్గా తయారైపోయి గట్టిగా అరుస్తుంటారు. అంటే దీస్ ఆర్ ద సింబాలిక్స్ ఫర్ ద కొత్తగా ఎవరో ట్రాప్ చేస్తున్నారు, ఆమెను ఎవరో బెదిరిస్తున్నారనో, లేకపోతే ఆమెను ఎవరో రకరకాలుగా శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆమెను ఏదో ట్రాప్ చేస్తున్నారంటేనే ఈ రకమైన బిహేవియర్స్ మారుతుంటాయి. ఇది కాకుండా చీటిగా మాటికి తన దగ్గర ఉంటే వస్తువులు చిందరవందరగా విసిరి కొట్టేయడం, సందర్భం లేకపోయినా చికాకు తెచ్చుకొని ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా విసిరి కొట్టేయడం, భోజనం దగ్గరకు వచ్చేసేప్పుడు కూడా ఆ భోజన పదార్థాలు ఏదో కారం ఉప్పు ఎక్కువైందనో, కారం తక్కువైందనో ఆ వస్తువులు విసిరేసి కొట్టడం, ఇట్లాంటి ఒక తన యొక్క మూడ్స్లో, బిహేవియర్లో కూడా మార్పులు వస్తుంటాయి, ముఖ్యంగా ట్రాప్లో ఉంటుంటే అమ్మాయిలు. ఇది కాకుండా ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సడన్గా ఇంట్లో ఉండి ఖరీదైన వస్తువులు, అంటే బంగారం కావచ్చు, అమ్మ ఎప్పుడో తీసుకోవాలంటే స్నానానికి వెళ్ళేటప్పుడు అక్కడ విడిచిపెట్టినటువంటి ఏదో చిన్న అంటే చెవిదుద్దులు కావచ్చు, ఇతరత్ర వస్తువులు సడన్గా కనిపించడం పోతాయి. ఇంట్లో ఎక్కడైనా బీరోలో పెట్టుకుని డబ్బులు కూడా సడన్గా కనిపించకుండా పోతుంటాయి. ఇలాంటివి కానీ మీరు గుర్తిస్తూ ఉన్నారంటే ఇది తప్పనిసరిగా ఇంట్లో అమ్మాయి, ఇంకెవరు ఉంటారు, ఇంట్లో అమ్మాయి ఉంటారు, అబ్బాయి ఉంటారు, ఆ అబ్బాయి మీద వేరే రకంగా కోణంగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఈ టాపిక్ అమ్మాయి విషయంలో కాబట్టి, అమ్మాయి 1-2 సార్లు దొరికినా ఏమ్మా నువ్వు తీసావా అని అడిగినప్పుడు ఆమె రియాక్ట్ అయ్యే విధానం కూడా మనకు కొంత అర్థమైపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద కరడుగట్టే క్రిమినల్స్ కాదు కాబట్టి వాళ్ళు మనం అడిగేటప్పుడు వాళ్ళ బిహేవియర్లను, మూడ్స్ని బట్టి కూడా ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతే కూడా ఇది కూడా ఒక అర్థంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి ఒక వ్యక్తిలో, ఎవరితో వ్యక్తిలో ట్రాప్లో ఉన్నారని. అయితే ఇక్కడ
ఇన్ని రకాలుగా ఉంటాయి నాగరాజు గారు, రకరకాల సెంటెన్స్లు. అంటే మార్నింగ్ టు నైట్ పడుకునే సందర్భం వరకు కూడా రకరకాల మూడ్స్ ఉంటాయి. సడన్గా ఎవరో వ్యక్తి నుంచి అపరిచిత కాల్స్ వస్తుంటాయి. ఎవరో వ్యక్తి కాల్ చేస్తాడు, సడన్గా అప్పటి వరకు మాట్లాడుతూ కూర్చుంటున్న వ్యక్తి సడన్గా లేచిపోయి బయట నుంచి వెళ్ళిపోయి ఏదో ర్యాపిడో అనేది బుక్ చేసుకుంటూ బయటకు అమ్మాయి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే మాత్రం ముందే చెప్తాను, నన్ను అడగొద్దు మీరు అని చెప్పి సీరియస్ అయిపోద్ది. పాపం తన కూతురు పడుతున్న బాధని ఎలా అర్థం చేసుకోవాలో అర్థంగా కొంతమంది తండ్రులు కొడతారు, కొంతమంది తల్లిదండ్రులు తిట్టడం మొదలు పెడతారు. దీని ద్వారా నేను చెప్పేది నాగరాజు గారు, ఇక్కడ ఒక తల్లిదండ్రులు ఇటువంటి విషయాలు గమనించే సందర్భంలో తన పిల్లల మీద తన బిహేవియర్ ఎలా ఉండాలి ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాల్లో, గుర్తించిన సందర్భాల్లో వాళ్ళని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ తిట్టే ప్రయత్నం కానీ కొట్టే ప్రయత్నం కానీ చేయకూడదు. ఫస్ట్ ఆ ప్రయత్నం మానుకోవాలి. అంటే ఇంకొకటి, వాళ్ళు ఏదైనా చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు మీరు జడ్జ్ చేసే ధోరణిలో ఉండకూడదు. మీరే జడ్జిమెంట్ ఇచ్చేసి ఒక జడ్జ్ ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పే కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుడు, ఒక వెల్విషర్ లాగా ఆమె ఏం చెప్తుందో వినే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు వినే ప్రయత్నం చేస్తారో, మాకు ఒక వ్యక్తి ఉన్నారు, మా ఇంట్లో మా నాన్నగారికి చెప్పుకుంటే నాకు అంత ఉపశమనం కలుగుతుందన్న ఒక ఫీలింగ్, ఒక భావన ఎప్పుడైతే ఆ అమ్మాయిలు కలుగుతుందో, ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు కాస్త గట్టిగా అరిచి కొట్టి తిట్టే ప్రయత్నం చేస్తే తను చెప్పాలనుకున్నటువంటి భావన కూడా మీకు చెప్పలేకపోతారు. తద్వారా గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు, కణ్వ మహర్షి ఆయన ఆ రోజు దివ్యదృష్టితో చూశాడు, తన కూతురు వేరే వ్యక్తి ఒక లవ్ ట్రాప్లో పడింది. ఒక మహారాజు గారు వచ్చి నా కూతుర్ని గాంధర్వ వివాహం చేసుకున్నాడు, నా కూతుర్ని అక్కడ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు, నా కూతురు యొక్క అందాన్ని చూసి ఆ మహర్షి వచ్చి ఇంతమంది పరిచారకులు ఉంటే కూడా శకుంతల్ని ఇక్కడ దుష్యంతుడి యొక్క పరిణయం ఆడాడనే ఒక కథది. కానీ కణ్వ మహర్షి కూతురుతో బిహేవ్ చేసేది ఎప్పుడైతే తెలిసిందో, శకుంతల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందో, ఆయనేం కొట్టలా, ఆయనేం తిట్టలా, ఏమి చేయలే, కూర్చుని ఉపశమనంగా అడిగాడు, అమ్మ ఏం జరిగింది, నేలే ఒకే ఒక 2 మాటలుంటే నాగరాజు గారు, ఏం జరిగిందమ్మా, ఎవరితో మ్యారేజ్ చేసుకున్నావు? అయితే ఒకటే చెప్పాడు, వెళ్ళేటప్పుడు వెళ్ళు, కానీ ఒక విషయం, మరలా పుట్టింటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో రావద్దు, ఎట్టి పరిస్థితిలో మాత్రం పుట్టింటికి మరలా రావద్దు. ఏదైనా ఉంటే సమస్య నువ్వే తెచ్చుకున్నావు కాబట్టి సమస్య సొల్యూషన్ కూడా నువ్వే ప్రయత్నం చేసుకో, కానీ అక్కడికి వెళ్ళాలా వద్దని 1-2 సార్లు ఆలోచించుకుని కొంచెం బయటకు వెళ్ళు అని ఒక చెప్పడం జరిగింది. అది నేటి ఆధునిక సమాజంలో ఒక కణ్వ మహర్షికి శకుంతలకు ఉన్నటువంటి ఏదైతే ఆ డిస్కషన్ ఉందో, ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తన కూతురుతో ఎలా బిహేవ్ చేయాలి. ఇమ్మీడియట్గా రిటార్టే కొట్ల, ఈరోజు కూడా కూతురు అటువంటి ఒక ట్రాప్లో పడింది. అయితే అక్కడ కూడా ట్రాప్ అంట. నేను కూడా ఈరోజు దుష్యంతుడు శకుంతలకి చేసింది ట్రాప్, అదొక కథ ఇతృత్వం పెడితే, ఈరోజు కూడా ఒక అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే, కాస్త నీట్గా కనిపిస్తే, ఇమ్మీడియట్గా మోడర్న్ సొసైటీలో అబ్బాయిలు చాలామంది ఈ ట్రాప్ అనే విధానంతో అమ్మాయిని మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, డబ్బుల కోసం కూడా ట్రాప్ చేస్తుంటారు. ఏదో సందర్భంలో కొంత డబ్బుని ఇచ్చేస్తారు, తర్వాత ఆవిడ అడుగుతున్న ప్రతి అమౌంట్ ఇవ్వలేక తండ్రిని చెప్పుకోలేక బాధపడతారు. ఇప్పుడు తండ్రి అమ్మాయిని కూర్చోబెట్టుకొని, నేను ఉన్నాను, నువ్వు తప్పు చేయట్లేదమ్మా, నువ్వేం తప్పు చేయట్లేదు, విషయం జరిగింది చెప్పు, అది తప్ప ఒప్ప మేము ప్రయత్నం చేస్తామని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎలా సాల్వ్ చేస్తే ఎలా బాగుంటుందో, తన కూతురికి ఇబ్బంది కలగకుండా, తన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా, తన అపవాద పడకుండా ఎలా తీసుకువెళ్ళాలంది ఆ యొక్క తండ్రి యొక్క పరిణితి మీద, మానసిక స్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది. నాగరాజు గారు, మీరు అలా చెప్తుంటే చాలా భయాందోళనలుగా అనిపించిందన్న. ఓహో, ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా ఐసోలేట్ అయిపోతారా, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మొబైల్ సీక్రసీ ఉంటుంది అనేటువంటి చెప్తూ ఉంటే మేబీ చాలామంది పేరెంట్స్కి అర్థమవుతూ ఉంటుంది, ఓకే మేము పలానా దాంట్లో ఉన్నాము అనేటువంటి విషయం. ఎనీవేస్, అలాంటి ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? తప్పనిసరిగా నాగరాజు గారు, ఇవి ఫ్యామిలీలో సున్నితమైనటువంటి విషయాలు, చెప్పుకోలేరు, తమలో తామే పూర్తిగా మానసికంగా నలిగిపోతుంటారు. అటువంటి సందర్భంలో ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ తప్పనిసరిగా అవసరం అండి. ఇటువంటి సందర్భాల్లో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా ఆ ఫ్యామిలీని మనం పిలిచి కూర్చుని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో పూర్తి పరిపూర్ణ జీవన విధానానికి అందిందిగా కూడా ప్రయత్నం చేస్తాం. నాగరాజు గారు, ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఫ్యామిలీ కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద మీకు అలగర్ రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.